హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సామాన్య శాస్త్రం 7వ తరగతి పాఠ్యపుస్తకంలోని కాంతి పరావర్తనం పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. పతన కిరణానికి లంబానికి మధ్య కోణాన్ని ఏమంటారు? ఆన్సర్ పతన కోణం. పతన కిరణం లంబం 1 అయితే పతన కోణం ఎంత అవుతుంది? ఆన్సర్ 0 డిగ్రీలు. వాహనం వెనుక తల వెనుకకు తిప్పకుండా పక్కన వచ్చే వాహనాలను చూడటానికి ఉపయోగించేవి ఏవి? ఆన్సర్ రియల్ వ్యూ మిర్రర్స్. తెరపై పట్టగలిగిన ప్రతిబింబాన్ని ఏమంటారు? ఆన్సర్ నిజ ప్రతిబింబం. అద్దంలో ఏర్పడే ప్రతిబింబం లక్షణం డాష్. ఆన్సర్ పార్శ్వ విలోమం. ఒక కెలోరీ ఉష్ణరాశికి సమానమగు యాంత్రిక శక్తి డాష్. ఆన్సర్ 4.2 జౌల్. పెరిస్కోప్ నందు సమతల దర్పణం అక్షంతో చేయు కోణం ఎంత? ఆన్సర్ 45 డిగ్రీలు. సమతల దర్పణంలో ఏర్పడే ప్రతిబింబాలు డాష్. ఆన్సర్ మిథ్యా ప్రతిబింబాలు. ఛాయలు ఏర్పడుటకు కారణమేమి? ఆన్సర్ కాంతి రుజుమార్గ ప్రసారం వలన. కన్ను, చెవి, గొంతు, పన్ను పరీక్షించే వైద్యులు ఉపయోగించే కటకం ఏది? ఆన్సర్ పుటాకార దర్పణం. వస్తువు నుండి బయలుదేరిన రెండవ కిరణాన్ని ఏమంటారు? ఆన్సర్ పరావర్తన కిరణం. 2 సమతల దర్పణాలతో తయారు చేసినది డాష్. ఆన్సర్ పెరిస్కోప్. అద్దంలో కుడి ఎడమలు తారుమారు కావడాన్ని ఏమంటారు? ఆన్సర్ పార్శ్వ విలోమము. ప్రమాణ వైశాల్యం మీద గల కాంతి తీవ్రతకు గల ప్రమాణం డాష్. ఆన్సర్ పుట్ క్యాండిల్. పెరిస్కోప్లోని 2 దర్పణాలను ఒకదానికొకటి డాష్గా ఉంచాలి. ఆన్సర్ 0 డిగ్రీల కోణంలో ఉంచాలి. బస్సులో డ్రైవర్కు కుడి చేతి వైపు అమర్చే దర్పణం ఏది? ఆన్సర్ కుంభాకార దర్పణం. కాంతి డాష్. ఆన్సర్ సరళ రేఖలో ప్రయాణిస్తుంది.
వస్తువు కన్నా చిన్న ప్రతిబింబాన్ని ఏర్పరిచేది డాష్ దర్పణం. ఆన్సర్ కుంభాకార దర్పణం. అద్దం పరిమాణం ఎంత ఉన్నప్పటికీ ప్రతిబింబం పరిమాణం వస్తు పరిమాణంతో డాష్గా ఉంటుంది. ఆన్సర్ సమానంగా ఉంటుంది. సినిమా తెరపై మనం చూసేవి డాష్ ప్రతిబింబాలు. ఆన్సర్ నిజ ప్రతిబింబాలు. పరావర్తన కిరణానికి లంబానికి మధ్య కోణాన్ని ఏమంటారు? ఆన్సర్ పరావర్తన కోణం. ఛాయ మధ్య భాగంలో దట్టమైన చీకటి భాగాన్ని, దాని చుట్టూ వ్యాపించిన మసక భాగాన్ని ఏమంటారు? ఆన్సర్ ప్రఛాయ, ఉపఛాయ. ఒక పుట్ క్యాండిల్ ఈజ్ ఈక్వల్ టు డాష్ లక్స్. ఆన్సర్ 10.76 లక్స్. వాహనాల హెడ్లైట్లో బల్బు వెనుక ఉండేది ఏది? ఆన్సర్ పుటాకార తలం. అద్దంలోని ప్రతిబింబంను మనం ఎప్పుడు చూడవచ్చు? ఆన్సర్ పతన కిరణం, పరావర్తన కిరణం, లంబం మూడు ఒకే తలంలో ఉండాలి. ఇంటిలోని గల స్టీల్ చెంచాలో గుంట భాగం డాష్ దర్పణంగాను, ఉబ్బెత్తు భాగం డాష్ దర్పణంగాను పనిచేస్తుంది. ఆన్సర్ గుంట భాగం పుటాకార దర్పణంగాను, ఉబ్బెత్తు భాగం కుంభాకార దర్పణంగాను పనిచేస్తుంది. ఒక వాట్ ఈజ్ ఈక్వల్ టు డాష్? ఆన్సర్ 700 ల్యూమెన్స్. వస్తువుపై పడిన మొదటి కాంతి కిరణాన్ని ఏమంటారు? ఆన్సర్ పతన కిరణం. వస్తువు కన్నా పెద్ద ప్రతిబింబాన్ని ఏర్పరిచేది డాష్ దర్పణం. ఆన్సర్ పుటాకార దర్పణం. అద్దం నుండి బయలుదేరిన కిరణం డాష్ కిరణం. ఆన్సర్ పరావర్తన కిరణం. రెండు సమతల దర్పణాల మధ్య కోణం 45 డిగ్రీలు ఉన్నప్పుడు ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య ఎంత? ఆన్సర్ 7. మనం ఒక వస్తువును చూడాలంటే డాష్. ఆన్సర్ వస్తువు నుండి కాంతి కంటికి చేరాలి. గదిలో కాంతి కిరణాలు చేయు పరావర్తనాలు డాష్. ఆన్సర్ అనేకం.
సమతల దర్పణం నుండి వస్తువుకు గల దూరం డాష్. ఆన్సర్ దర్పణం లోపల ప్రతిబింబానికి గల దూరానికి సమానం. సమతల దర్పణంలో వస్తువుకు ఏర్పడే ప్రతిబింబాలు ఎన్ని? ఆన్సర్ 1. గరుకు తలాలపై కాంతి పడినప్పుడు జరిగేది డాష్. ఆన్సర్ అక్రమరహిత పరావర్తనం. నిజ ప్రతిబింబాన్ని ఏర్పరిచేది డాష్ దర్పణం. ఆన్సర్ పుటాకార దర్పణం. వస్తువులు మన కంటికి కనిపించడానికి కారణమేమి? ఆన్సర్ కాంతి పరావర్తనం. వాలు దర్పణాల మధ్య ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య ఎంత? ఆన్సర్ 360/θ-1. 2 సమతల దర్పణాల మధ్య కోణం తగ్గే కొలది వాటి మధ్య గల వస్తువుల ప్రతిబింబాల సంఖ్య డాష్. ఆన్సర్ పెరుగుతుంది. 3 సమతల దర్పణాలతో తయారు చేసినది డాష్. ఆన్సర్ కెలిడియోస్కోప్. టార్చ్ లైట్ వాహనాల హెడ్లైట్స్లలో ఉన్న బల్బు వెనుక ఉండే పరావర్తన తలం దేనివలె పనిచేస్తుంది? ఆన్సర్ పుటాకార కటకం వలె. ఒక ల్యూమెన్ = డాష్. ఆన్సర్ 12.56 క్యాండిల్ పవర్. తెరపై పట్టడానికి వీలు కాక దర్పణంలో మాత్రమే చూడగలిగే ప్రతిబింబాన్ని ఏమంటారు? ఆన్సర్ మిథ్యా ప్రతిబింబం. కాంతి తీవ్రతకు అంతర్జాతీయ ప్రమాణం ఏది? ఆన్సర్ క్యాండిలా. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.